ముఖ్య అతిథిగా విచ్చేసిన సైబర్ SHO గారికి అండ్ వాళ్ళ డిపార్ట్మెంట్ కలిసి నా ఆత్మీయ కస్టమర్లు అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. గ్రామీణ లిమిటెడ్ అండ్ ట్రేడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం అండ్ నమస్కారాలు. ఈ రోజు ట్రేడ్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ ఓటుకున్నా. ఈ రోజు నేను ఒక 5 lakhs ఓటుకున్నా. తెలుసో తెలియకో 5 lakhs ఓటుకున్నా. ఓటుకున్న తర్వాత నేను ఏం చేయాలి? ఫస్ట్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోకుండా దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ ఒకటి ఉంటుంది. 1930 ఇప్పుడు మీరు చూసేది ఇక్కడ 1930కు కాల్ చేయాలి. 1930కి ఎందుకు కాల్ చేయాలి? ఫస్ట్ వెంటనే 1930 అనేది టోల్ ఫ్రీ. మనం 1930 కాల్ ఎందుకు చేయాలంటే, ఇప్పుడు నేను ఈరోజు ఒక 5 లక్షలు నేను ఓటుకున్నా. నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం డబ్బులు ఓటుకుంటే చెప్పుకుంటాం, అది మన గొప్ప పని. ఇంట్లో చెప్పుకోం, మన ఫ్రెండ్స్ తోటి చెప్పుకోం. ఒక నెల తర్వాత ఇక మంచి అనిపించదు, ఇక ఏదో ఒకటి బయట పడతాం. ఇక ఇట్లా డబ్బులు ఓటుకున్నారు భయ అంటే, అప్పుడు నేను కంప్లైంట్ ఇస్తే లాభం ఉందా? ఎవడైతే నన్ను మోసం చేసిండో వాడు ఆ డబ్బులు విత్డ్రా చేసుకుంటాడు, అన్నిటికీ వాడుకుంటాడు, అయిపోతుంది. నీకు ₹1 కూడా తిరిగి రాదు. కాబట్టి ఏం చేయాలంటే, నేను ఈరోజు డబ్బులు పోగొట్టుకుంటే సిగ్గుపడద్దు, ఏదో అయింది కర్మ. పోయిన వెంటనే మనం 1930 కాల్ చేస్తే, ఏదైతే ఇప్పుడు 5 లక్షలు నేను పోగొట్టుకున్నానో అందులో కొంత అమౌంట్ ఆగే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా ఆగుతుంది? 1930 కాల్ చేస్తేనే ఆగుతుంది. 1930 కాల్ చేస్తే అక్కడ 1930 కాల్ చేస్తే అక్కడ ఉండేది ఎవరో కాదు, మా కానిస్టేబుల్స్, మా పోలీసులే. వాళ్ళు కాల్ తీసుకుంటారు, కంప్లైంట్ తీసుకుంటారు. అక్కడ బ్యాంక్ మానిటరింగ్ టీం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే, పలానా మారుతి అనేటోడు 5 లక్షలు ఓటుకున్నాడు, ఈ అకౌంట్కి ఇంత కొట్టిండు, ఈ అకౌంట్కి ఇంత కొట్టిండు, ఈ అకౌంట్కి ఇంత కొట్టిండు అంటే, వీళ్ళు వెంటనే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఆ అమౌంట్ ఆగేటట్టు చూస్తారు. అమౌంట్ ఆగుతుందంటే బ్యాంక్ వాళ్ళు తలుచుకుంటే అమౌంట్ ఆపచ్చు. అంటే ఎవడైతే ఇప్పుడు మనల్ని మోసం చేసిండో వాడు విత్డ్రా చేయకముందు అమౌంట్ ఆపచ్చు. కాబట్టి 1930 కాల్ చేస్తే 5 లక్షలు పోతే ఎంతో కొంత ఆగే ఛాన్స్ ఉంటుంది. అంటే 5 అంటే 5 కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి 1930 అనేది ఒకటి మీకు మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. ఆఫ్లైన్లో జరుగుతున్న మోసాల గురించి ఈ కార్యక్రమం ద్వారా వివరించాలనుకుంటున్నాను. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆ డబ్బు సంపాదించడమే కాదు, మీరు తీసుకున్న డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలి, ఆ అవసరానికి మించి డబ్బుని ఖర్చు చేయకుండా ప్రతి ఒక్క పొదుపుని ఏ విధంగా చేయాలి, వాటిని కొంతమేరకు ఖచ్చితంగా ప్రతి నెల మీరు సేవింగ్ చేసుకొని వాటిని మీరు సక్రమంగా ప్రతి వారం సేవింగ్ తీసుకొని వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఆన్లైన్లో మీరు తీసుకున్న డబ్బులకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాటిని ఎలా మీరు పరిష్కరించుకోవాలి, మీ కుటుంబానికి మా దగ్గర ఆర్థిక రుణం తీసుకొని ఏ విధంగా ఉపయోగపడాలనే విషయం గురించి ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని అనేది స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఆన్లైన్లో కానీ బయట కానీ డబ్బులు తీసుకునేటప్పుడు ఓటీపీ కానీ పిన్నులు కానీ ఏ విధమైన మోసాలు జరుగుతాయి, లేకపోతే గ్రూపుల్లో డబ్బులు తీసుకునేటప్పుడు ఎటువంటి మోసాలు జరుగుతాయనే దాని గురించి క్లియర్గా మేము ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ చెప్తాం. దీనివలన మీ కుటుంబంలో జరిగే మోసాలకి మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఓకే, ఈ కార్యక్రమాన్ని మెయిన్ మా కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా కస్టమర్లందరూ విజయ పదంలో ఉండాలని, మీరు తీసుకున్న రుణాన్ని సవ్యంగా ఉపయోగించుకొని మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తారని, మీరు ఆర్థికంగా బలపడతారని, మీ ఊరు ఆర్థికంగా బలపడుతుందని, మీరందరూ ఆర్థికంగా విజయవంతం అయితే మా కంపెనీ సక్సెస్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.